ఇక్కడ ఒకటి మెయిన్ గా ఏంటంటే కరెన్సీ యూస్ చేయం మేము ఇక్కడ మీరు మన చిన్నప్పుడు సోషల్ లో చదువుకున్నాము ఎట్లా అంటే బార్టర్ సిస్టమ్ అని విన్నాం మార్పిడి వస్తు మార్పిడి ఆ జీవన విధానమే ఇక్కడ మేము అమలు పరుస్తాం అన్నమాట అంటే ఇప్పుడు ఏదైనా మనకి కావాలి అంటే డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదు లేదు అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న 16 కుటుంబాలు ఎవరింట్లో వాళ్ళు ప్రత్యేకంగా కూరగాయలు పండించుకుంటారు సరిపోయినంత సో కూరగాయలు పండిస్తుంటారు ధాన్యం పండిస్తుంటారు కదా అవన్నీ కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి ఇక్కడ ఎవరైతే విజిటర్స్ వస్తారో ప్రతిరోజు అందరికి కూడా పూర్తి భోజన ప్రసాదం పెడతాము ఇంకొకటి ఎవరైనా ఫ్యామిలీస్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే కూడా మా నెంబర్ ఉంటుంది అనమాట 7732075607 ఈ నెంబర్ కి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ఒక 4 days ముందుగానే చెప్పినట్లయితే ఫ్యామిలీ స్టే చేయడానికి కూడా అవకాశం ఉందండి ఇక్కడ ఇలా సో ఈవెన్ ఎవరైనా స్టూడెంట్స్ యాక్చువల్గా ఇది ఈ మధ్య స్టార్ట్ చేసాం అంటే మొన్నటి వరకు ఇక్కడున్న 16 కుటుంబాల పిల్లలు బాయ్స్ కి గర్ల్స్ కి గురుకులం ఉండేది కానీ ఇప్పుడు బయట పిల్లలకి కూడా బాయ్స్ ని తీసుకుంటున్నాము సో వాళ్ళకు కూడా క్యాంప్స్ పెడుతున్నాం అన్నమాట సో అది కూడా నో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా మేము బయట పిల్లల్ని కూడా తీసుకుంటున్నాము సో ఇది కూడా ఎవరైనా బాయ్స్ ఉంటే రికమెండ్ చేయొచ్చు మీరు నో ప్లాస్టిక్ నో పొల్యూషన్ ఈ రెగ్యులర్ గా మేము వినే హార్న్ సౌండ్స్ లేవు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లేవు చక్కగా గాలి వేస్తుంది నో ఏసీస్ నీడ్ సో ఇంత వాతావరణం 2019లో ఆలోచన ఎందుకు వచ్చింది యాక్చువల్ గా మా దీనికి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో పరమ పూజ్య భక్తి వికాస స్వామి సో మా గురువు గారు అన్నమాట ఆయన గురువు ఎవరంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఎవరైతే ప్రభుపాద అంటే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య అండి ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయంటే మూల కారణము శ్రీల ప్రభుపాదే ఆయన ఈ యొక్క జీవన విధానము మనిషి ఆరోగ్యకరంగా ఉండొచ్చు తర్వాత ఆనందంగా కూడా ఉండొచ్చు ఈ విషయము తెలుసుకొని ఈవెన్ ఇది భక్తికి కూడా చాలా అనుకూలిస్తుందండి ఈవెన్ చాలా మనిషి జీవితానికి కనీసంగా కావాల్సినవేవో తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆనందాన్ని ఇక్కడ అనుభవించగలుగుతారు రైట్ అండి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటికలీ మనకు ఉన్నదానికన్నా మోర్ ఇంకా కావాలి ఇంకా సంపాదించాలి ఇంకా పరుగు పెట్టాలి సో అదంతా లేదు అయితే ఒకటి అందరికి డౌట్ వస్తుందండి కూర్మ గ్రామంలో ఉన్న వాళ్ళలాగా మనం ఉండలేము అని అంటే అన్ని జీవితం మీద ఒక విరక్తితో ఇక్కడికి వస్తున్నారా లేకపోతే ఒక ఆధ్యాత్మికంగా నడిచే మార్గం వైపు ఉన్న ఆలోచన కావచ్చు జ్ఞానంతో ఇక్కడ ఉండగలుగుతున్నారా ఓకే యాక్చువల్ గా జనరల్ గా ఈ ప్రశ్న అడుగుతుంటారండి మీరే కాదు జనరల్ గా అడుగుతుంటారు ఇక్కడ ఎవరు కూడా వైరాగ్యంతో అయితే రాలేదండి మామూలుగా సిటీ లైఫ్ లో విరక్తి కలిగి అక్కడ జాబ్స్ చేయలేక అట్లేం రాలేరు అందరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు పెద్ద జాబ్స్ చేసి కొన్ని గంటలు పనిచేసి ఎక్కువ సాలరీస్ ఉన్న వాళ్ళు కూడా ఉండేవాళ్ళు బట్ వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి దే హ్యావ్ గివెన్ ఇట్లా లైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తో డెడికేట్ చేశారంటే మనం కొందరు మన ఇప్పుడు ఇక్కడికి రావడానికి కొంచెం నాలెడ్జ్ కూడా అవసరం అండి మినిమం అంటే ఎలా అంటే కొంచెం ఏమంటారు జనరల్ సెన్స్ ఉండాలి ఫ్యూచర్ గురించి ఇప్పుడు మన భవిష్యత్ ఇప్పుడు చూస్తున్నాం బయట ఫర్ ఇనిషియల్ గా తీసుకోండి విడాకులే తీసుకోండి అసలు జనరల్ గా డైవర్స్ కేసెస్ ఇప్పుడు నేను చిన్నప్పుడు మా పేరెంట్స్ ఉన్నప్పుడు ఆ టైంలో నేను ఎప్పుడు ఎవరిది వినలేదు అసలు డైవర్స్ అంటే మా రిలేషన్స్ లో ఎవరు లేరు కానీ ఇప్పుడు కామన్ గా వింటున్నా ఉన్నాం ఇవి ఎక్కువ అవుతున్నాయంటే పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ లేరు కాబట్టి దే వాంట్ న్యూ చేంజ్ అంటున్నారు ఓకే ఈ ఆధునికరణ సాటిస్ఫై చేయలేకపోతుంది మనిషి అందుకే విడిపోతున్నారు రెండోది ఈవెన్ ఆరోగ్యం కూడా చూస్తే నాకు కరెక్ట్ గా 35 years ఇక్కడ వచ్చిన తర్వాత స్పెక్స్ వచ్చాయండి అంటే ఐటీ జాబ్ లో చేశాను పాడైనాయి కానీ ఇప్పుడు బై బర్త్ కూడా కళ్ళల్లో లోపాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే బై బర్త్ కూడా వాళ్ళు సైట్ ఉండి ఒక 3 years 4 years కే స్పెక్స్ పెట్టేసుకుంటున్నారు మరి ఏమైపోతుంది మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ప్రకృతికి మనిషి ఏ విధంగా ప్రకృతి జీవించమని చెప్తుందో మనిషి ఆ విధంగా జీవించాలండి అందుకే మనకు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఉన్నాయి వేదాస్ లో ప్రతిదీ ఉందండి భూమిని ఎట్లా ఉపయోగించాలి ఈవెన్ పైథాగరస్ థీరం అని ఉంది కదండి ఇది టాన్ థీటా కాస్ థీటా అంటారు ఈ పైథాగరస్ థీరం కూడా కనుక్కున్నది వ్యాస మహర్షినే దాన్ని సులభ సూత్ర అని వ్యాస మహర్షి ఎప్పుడో చెప్పారు అది సింప్లీ అదొక ఇతను ఫైండ్ అవుట్ చేసి అది ఇచ్చాడు అంతేకాని వ్యాస మహర్షి ఈజ్ అ బిగ్ సైంటిస్ట్ ఇతను ఈ వ్యవసాయంకి
ఎంత ఎకరంకి ఏ పంట వస్తది ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనకి యాజ్ పర్ వేదాస్ ఉన్నాయి కాబట్టి ఇలా జీవిస్తే బెటర్ అండి. గాలి కొను వీక్ డేస్ లో వీకెండ్స్ లో చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు కదా కోర్మ గ్రామానికి. వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న నేచర్ ని బ్యూటీని ఆస్వాదించడంతో పాటు వచ్చే ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అవి మీ ముందు పెడుతూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు జనరల్ గా అడిగే ప్రశ్నలు ఏంటంటే, అసలు మీరు ఇట్లా అసలు ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు పాములు లేకపోతే ఇక్కడ నుంచి క్రూర జంతువులు ఏం లేవా అడవులలో అని ఒకటి అడుగుతారు. రెండోది, మీకు ఆరోగ్య సమస్యలు వస్తే మీరు ఏం చేస్తారు అని అడుగుతుంటారు. రెగ్యులర్ క్వశ్చన్స్ ఇవన్నీ. మూడోది ఏంటంటే, మీకు ఫ్యూచర్ లో బయటికి వెళ్ళాలనిపిస్తే, పిల్లలకు ఒకవేళ బయటికి వెళ్ళాలనిపిస్తే మరి వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా, మీకు బయట ప్రపంచంతో సంబంధం లేదు కదా, ఎలా జీవిస్తారు వాళ్ళు అని అడుగుతారు అనమాట. నాలుగోది ఏంటంటే, చీకట్లో కరెంట్ లేకుండా ఓన్లీ దీపాలతోటి లైఫ్ సరిపోతుందా, అలా బతకచ్చా అని డౌట్ ఉంటుంది. అందుకే కొందరు ఏం చేస్తుంటారు, రాత్రి స్టే చేయడానికి వస్తారు గెస్ట్, ఓన్లీ నైట్ స్టే చేయడానికి వచ్చి వెళ్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి స్టే కూడా. ఇవి జనరల్ క్వశ్చన్స్.